నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విరించి హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ మేడి గారు. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా మందిలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేస్తూ ఉంటారు. అసలు డయాలసిస్ అనేది ఎందుకు చేయాలి సార్? ఎటువంటి పరిస్థితుల్లో అవసరం ఉంటుంది? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఇవాళ రేపు చాలా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న జనాలు చాలామంది ఎక్కువ అయ్యారు. ద మోడర్న్ లైఫ్ స్టైల్స్, అవును, వాడే తిండి పదార్థాలు, ద పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్, సో ఇవన్నిటి వలన కిడ్నీ సమస్యలు కూడా చాలా ఎక్కువ అయ్యాయి ఈ మధ్య కాలంలో. సో కిడ్నీ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. సో అది చిన్న సమస్య నుండి తీవ్రమైన, అంటే 2 కిడ్నీలు కంప్లీట్గా పాడైపోయేంత స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. కొంతమందిలో అది తెలియవచ్చు, కొంతమందిలో ఫైనల్ స్టేజ్ వరకు తెలియకపోవచ్చు. సో మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద జిఎఫ్ఆర్ అని చెప్పేసి మనము 5 స్టేజెస్ లాగా డివైడ్ చేసాము. ఓకే. సో ఎర్లీ కిడ్నీ డిసీజ్, అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ రఫ్గా మాట్లాడితే. ఓకే. సో మేబీ ఎర్లీ కిడ్నీ డిసీజ్ ఏదైనా కారణం అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే రాళ్ళు కానీ, లేదంటే ఇంకేదైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేదంటే పుట్టుకతోనే వచ్చేటి కొన్ని డిసార్డర్స్ ఏవైతే ఇనిషియల్ స్టేజెస్లో అలానే ఉంటాయి, అంటే వెరీ ఎర్లీ కిడ్నీ డిసీజ్. సో అవి కొంతవరకు మనం మందులతోని మేనేజ్ చేయగలము. సో కొన్ని డిసీజెస్ ఏంటంటే నార్మల్ అయిపోతాయి, కొన్ని నార్మల్ అవ్వవు, ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి ఓవర్ టైం, ఓవర్ ఇయర్స్. సో అవి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి 3, 4, 5. ఓకే. సో అడ్వాన్స్డ్లో మనకి స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 ఉంటాయి. సో ఇనిషియల్గా మనం ఏదైనా మందులతోనే తగ్గించేలాగా చూస్తాము. ఓకే. సో కిడ్నీ యొక్క పనితనం ఏదైతే ఉందో దాన్ని మనము నార్మల్గా రివర్స్ చేయలేకపోయినా అట్లీస్ట్ దాని ప్రోగ్రెషన్ ఆపేలాగా మందులు ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందిలో అది హాల్ట్ అవుతుంది, అది యూరిన్ ఏదైతే పోవాలో అది పోతూ ఉంటే, మందులు వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంటుంది. బట్ ఒక స్టేజ్ వస్తుంది ఏదంటే ఇంకా యూరిన్ వస్తూ ఉంటుంది, కానీ కావలసినంత చెత్త పదార్థాలు యూరిన్లో పోవు, లేదనుకుంటే యూరిన్ తగ్గిపోవడము. సో వాట్ ఎవర్ ద కాజ్, అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్. సో స్టేజ్ 4, స్టేజ్ 5 ఈ టైంలో మనము నెక్స్ట్ ఏంటి, మందులతో తగ్గట్లేదు. సో దిస్ ఈజ్ ద టైం మనం డయాలసిస్ అనేది ఒక ప్రొసీజర్. ఏదైతే మన కిడ్నీస్ మన బాడీలో ఫిల్టర్ చేసి యూరిన్ని బయటకు పంపిస్తుందో అదే ప్రొసీజర్ ఒక మెషిన్ ద్వారా చేయడాన్ని మనం డయాలసిస్ అంటాము. ఓకే. సో చాలామంది భయపడుతూ ఉంటారు, డయాలసిస్ ఒకసారి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాల్సిందే. అవును. సో అదొక అపోహ. ఒకప్పుడు ఉన్నట్టు లేదు. ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి చాలా మోడిఫికేషన్స్ వచ్చాయి. యాక్చువల్లీ మనం ఈ టాపిక్ని మనం రీనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ అని మాట్లాడుకుంటే కిడ్నీని రిప్లేస్ ఎలా చేయగలము, ఒకసారి ఒక మనిషికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి, సో దాన్ని రిప్లేస్ ఎలా చేయగలము అంటే ఒకటి డయాలసిస్, లేదనుకుంటే ట్రాన్స్ప్లాంట్. సో కిడ్నీస్ పాడయ్యాయి, కిడ్నీస్ బదులుగా ఇంకొక కిడ్నీ పెట్టుకోవడం, దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కిడ్నీ థెరపీ. ఓకే. లేదు అనుకుంటే డయాలసిస్. డయాలసిస్లో మనకి 2 రకాలు ఉన్నాయి, హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. ఓకే. సో చాలామందికి తెలియదు పెరిటోనియల్ డయాలసిస్ అనే ఒక ప్రొసీజర్ ఉందని కూడా చాలామందికి తెలియదు. సో మీకు ఒక ఉదాహరణకి ఒక 2-3 డిఫరెన్సెస్ చెప్తాను. సో హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి? హీమోడయాలసిస్ అంటే చాలామందికి తెలిసింది ఏంటంటే మన కిడ్నీ యొక్క పని ఏదైతే బాడీలో అవుతుందో దాన్ని మనము ఒక మెషిన్ ద్వారా బ్లడ్ని బాడీ నుంచి తీసి హీమోడయాలైజర్ ద్వారా ప్యూరిఫై చేసి మళ్ళీ దాన్ని బాడీలో వేస్తాం. ఇది ఒక 4 గంటల ప్రొసీజర్. మినిమం స్టాండర్డ్ టైం అనేది ఒకటి ఉంటుంది. మనం ఎలా అయితే పర్ డే 3 times భోజనం చేయాలో ఇది అంతే. స్టాండర్డ్ మినిమం కట్ ఆఫ్ ఏంటంటే వారానికి 3 సార్లు అనేది డయాలసిస్, ఇది మినిమం స్టాండర్డ్. సో దీనికి మనం హాస్పిటల్ వెళ్తూ ఉండాలి డయాలసిస్ కోసం. ఓకే. 4 hours చేయాలి, మధ్యలో అవసరమైతే బ్లడ్ ఎక్కియాల్సి వస్తుంది. సో అలాంటి చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. డైలీ చేస్తూ ఉండాలా సార్? ఇది వారానికి 3 సార్లు. వారానికి 3 యా, ఒక ప్రొసీజర్ అనేది 4 hours. ఓకే. యా. సో చాలామంది అనుకునే అపోహ ఏంటంటే ఇది ఒకసారి చేస్తే కంటిన్యూ చేయాలా అనేది, అది డిపెండింగ్ ఆన్ ద కిడ్నీ ప్రాబ్లం. ఇప్పుడు కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి,
అది టెంపరీ ప్రాబ్లమ్స్. సో ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడము అలాంటి టైంలో క్రియాటినిన్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఓకే. అలాంటి టైంలో మనం ఇది సపోర్ట్ మనం కిడ్నీస్కి. సో అది టెంపరీ ప్రాబ్లం అయితే మనం టెంపరీ యూస్ చేసి ఆపేస్తాం డయాలసిస్. ఇంకా కిడ్నీస్ మొత్తమే పాడయ్యాయి, లైఫ్ లాంగ్ కిడ్నీస్ పనిచేయనే టైంలో మనం లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. ఓకే. దానివల్ల మళ్ళీ అంటే ఎఫెక్ట్ ఏం అవ్వదా సార్ లైఫ్ లాంగ్ ఇట్లా వాడటం వల్ల? యాక్చువల్లీ మన కిడ్నీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం అది వాడుతున్నాము. అంటే ఓన్లీ కిడ్నీస్ కనే కదా సార్, ఈ ప్రాసెస్లో మనకు వేరే అదర్ పార్ట్స్కి కానీ ఆర్గాన్స్కి కానీ? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్. మనం ఏదైనా బయట నుంచి అది ఫుడ్ కానివ్వండి, ఏదైనా ఒక పదార్థం బయట నుంచి లోపలికి వెళ్తుందంటే దాని సైడ్ ఎఫెక్ట్ 100% ఉంటుంది. ఏ లెవెల్లో ఉంటుంది, తన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు డోలో 650 mg టాబ్లెట్ ఒకటి ఉంది. ఒక్కొక్క బాడీ ఒక బాడీ అది ఎక్కువ రియాక్ట్ అవుతుంది, ఒక బాడీ తక్కువ రియాక్ట్ అవుతుంది. సో కొన్ని మెడిసిన్స్, ఇప్పుడు డయాలసిస్ అనేది కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు డయాలసిస్ గురించే అనుకుందాం. డయాలసిస్ దానివల్ల లాభం ఏంటి, ప్యూరిఫికేషన్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ద్వారా వేరే బ్లడ్ విరిగిపోవడము, ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ విరిగిపోవడము, ఇలాంటి ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే ఎయిర్ లోపలికి వెళ్ళడము, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని మనకు కరెక్ట్గా తెలుసు కాబట్టి అవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఏదైనా మెడికల్ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. మనం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ద బెస్ట్ ఎలా చేయగలమో పేషెంట్ కేర్ కోసం అలా చేసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అనదర్ పెరిటోనియల్ డయాలసిస్, ఇది ఇట్ హాస్ గెయిన్ మోర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ పెరిటోనియల్ డయాలసిస్ వెరీ రీసెంట్లీ. లాస్ట్ 10 yearsలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇది చాలా మందికి తెలియదు. ఇది మన కంట్రీలో కూడా చాలా అరుదుగా చేస్తూ ఉంటారు. సో ఇదేంటంటే పొట్టలోనే చిన్న ఇన్సిషన్ ఇచ్చి చిన్న పైప్ ఒకటి పొట్టలో వేసేసి ఉంచుతాము. సో ఇది వేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనము డయాలసిస్ అనేది పొట్టలోనే అవుతూ ఉంటుంది. ఇది ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ ఫ్లూయిడ్ కనెక్ట్ చేసి పొట్టలోకి పంపిస్తాం. 1 లీటర్ ఫ్లూయిడ్ ఉదాహరణకు అనుకోండి. ఆ ఫ్లూయిడ్లో కావాల్సిన బాడీలో ఉన్న చెత్త పదార్థాలు ఏవైతే ఆ ఫ్లూయిడ్లోకి వచ్చేస్తాయి. ఆ ఫ్లూయిడ్లో ఉన్న కావాల్సిన పదార్థాలు బాడీలోకి వెళ్ళిపోతాయి. సో ఇలా పొట్టలో వేసిన ఫ్లూయిడ్ ఒక 1 లీటర్ ఉదాహరణకు ఒక 4 hours లోపలనే ఉంచితే ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ జరిగిన తర్వాత మళ్ళీ అదే ట్యూబ్ నుండి బయటకు తీసేస్తాం. సో దీన్ని పెరిటోనియల్ ఎక్స్చేంజ్ అంటాము. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. దీంట్లో మారుమారు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉండదు. దీనికి మారుమారు హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఈ పద్ధతి కూడా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉన్నాయి. బట్ వన్స్ మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రికాషన్స్ తీసుకుంటే పెరిటోనియల్ డయాలసిస్ ఈజ్ ఫస్ట్ థెరపీ వీ సజెస్ట్ ఫర్ అవర్ పేషెంట్స్. ఓకే. మనం ముందు మాట్లాడుకున్న దానికన్నా ఇది బెస్ట్. అంటే ఇదేంటంటే మన బాడీలోనే అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇంకా మన నేటివ్ కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో అవి గనక ఒకవేళ దాని పనితనం మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంటుంది. హీమోడయాలసిస్లో ఏమంటే కొంచెం ఏవైతే మన కిడ్నీస్ ఉన్నాయో వాటికి ఇంకొంచెం ప్రాబ్లం కలిగే విధంగా ఉంటుంది. సో ఇది హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ గురించి. ఇది మెయిన్ అపోహ ఏదైతే చాలామంది జనాల్లో ఉందో అది కరెక్ట్ కాదు. ఇది ఏదైతే మనం కిడ్నీ ఆ టెంపరీ ప్రాబ్లం అయితే టెంపరీగా మనము ఐదర్ హీమోడయాలసిస్ ఆర్ పెరిటోనియల్ డయాలసిస్ పెట్టుకోవచ్చు. అది పర్మనెంట్ అయితే ఐదర్ వీ కెన్ ఫస్ట్ ప్రయారిటీ వుడ్ బి పెరిటోనియల్ డయాలసిస్, లేదనుకుంటే హీమోడయాలసిస్. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, ఎనీథింగ్ బోత్ ఆర్ ఈక్వల్. ఖర్చు కూడా రెండిట్లో సేమ్గా ఉంటుంది. అంటే మీరు ఒక పేషెంట్ వచ్చినప్పుడు మీరు రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. ఎవరైనా పేషెంట్ వచ్చినప్పుడు అది ఇఫ్ ఇట్ ఇస్ టెంపరీ వీ విల్ గివ్ బోత్ ఆప్షన్స్. రెండిట్లో టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా కానీ పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయినా కానీ మనం 2 ఆప్షన్స్ ఇస్తాము. పెరిటోనియల్ డయాలసిస్, హీమోడయాలసిస్ రెండిట్లో ఉంటుంది. కాకపోతే డిపెండింగ్ ఆన్ దట్ పేషెంట్, అంటే ఒక్కొక్కసారి ఆ పేషెంట్ పెరిటోనియల్ డయాలసిస్ వీలు కాదు. పొట్టలో ఇన్ఫెక్షన్, లేదంటే పొట్టకి ఏమన్నా ఇదివరకు సర్జరీస్ అయినాయి, అలాంటివి ఉంటే తప్పితే మేము చెప్పము. అలాంటివి లేనప్పుడు వీ గివ్ ద బోత్ ఆప్షన్స్. ఇప్పుడు కొంతమందికి హార్ట్ చాలా వీక్గా ఉంటుంది, 20%, 30% పనిచేస్తూ ఉన్న వాళ్ళకి హీమోడయాలసిస్ రిస్క్. వాళ్ళలో మేము స్పెసిఫిక్గా పెరిటోనియల్ డయాలసిస్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఫైనల్ ఆప్షన్ అనేది వాళ్ళకే ఇస్తాం. బట్ వీ విల్ సజెస్ట్ విచ్ ఎవర్ ద ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇది. యూ కెన్ చూజ్ ఇన్ బిట్వీన్. ఓకే. డయాలసిస్ ప్రాసెస్ అయ్యేటప్పుడు కేర్ తీసుకోవాలి అంటే ఎటువంటి కేర్ తీసుకోవచ్చు సార్? సో మీరు అడిగిన క్వశ్చన్ అది మరి టెంపరీ డయాలసిస్లోనా పర్మనెంట్ డయాలసిస్లోనా? సో టెంపరీ డయాలసిస్ అంటే విత్ ఇన్ హాస్పిటల్లోనే ఉంటాం కాబట్టి వీ విల్ టేక్ కేర్. అవర్ నర్సింగ్ స్టాఫ్ అండ్ అవర్ టెక్నికల్ స్టాఫ్, వీ అవర్ సెల్ఫ్స్ యాజ్ డాక్టర్స్, వీ విల్ టేక్ కేర్. ఓకే. బట్ వన్స్ ఇట్ ఈస్ పర్మనెంట్, మీరు ఇంటి దగ్గరే చేసుకోవాలి. సో పెరిటోనియల్ డయాలసిస్ ఇంటి దగ్గర చేసుకోవాలంటే మేము బేసిక్గా 14 days టైం పడుతుంది మాకు.
ఓకే. ఇట్ ఈస్ ఎందుకంటే మనం అది న్యాచురల్గా బాడీలోనే ఫిట్ చేసేస్తాం ఒక పైప్ని. అది అతుక్కోవడానికి మినిమం 2 వీక్స్ పడుతుంది. సో ఆ 2 వీక్స్ అయిన తర్వాత ఈ 2 వీక్స్లోనే మనం డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ఉంటాము. చాలామంది నెక్స్ట్ డే ఆఫ్ పెరిటోనియల్ డయాలసిస్ కెథటర్ ఇన్సర్ట్ చేసినప్పుడు చేయరు. బట్ హియర్ వీ డూ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ నుంచే మేము పెరిటోనియల్ డయాలసిస్, పెరిటోనియల్ ఎక్స్చేంజ్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే. దాంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ది పేషెంట్ కండిషన్ మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. సో ట్రైనింగ్ అనేది ఆఫ్టర్ 5 days పేషెంట్కి అండ్ వన్ ఆఫ్ దేర్ అటెండెంట్ ఎవరైనా చేయగలిగిన వాళ్ళకి ఇద్దరికి నేర్పించి 14 days తర్వాత 10 to 14 days తర్వాత మనం డిశ్చార్జ్ చేస్తాము. సో దీన్ని మనం టెలిమానిటరింగ్ ద్వారా వీ గెట్ ఆల్ ఇండియా అవర్ టెక్నీషియన్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఇనిషియల్ 1 month మన టెక్నీషియన్స్ వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటారు వాట్ ఎవర్ ద స్మాల్ డౌట్స్ ఆర్ ఎనీథింగ్. సో అలా దిస్ ఈస్ ఫర్ పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే వాళ్ళు హాస్పిటల్కి రావాల్సిందే. హాస్పిటల్లో ఎవరీ ఆల్టర్నేట్ డే మినిమం స్టాండర్డ్ ఏదైతే 3 times per week అది చేస్తూ ఉంటాం. ఈవెన్ హీమోడయాలసిస్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. దేర్ ఆర్ అవైలబిలిటీ రిసోర్సెస్ ఇప్పుడు ఉన్నాయి. దేర్ ఆర్ వ్యాన్స్. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ సెండ్ దమ్. బట్ మెయిన్లీ వాటర్ అనేది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అది కొంచెం కాస్ట్లీ ప్రక్రియ. ఓకే. అయితే కిడ్నీస్ పాడైపోయినప్పుడు డయాలసిస్ చేసినా అంటే ఫలితం లేదు అన్నప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా సార్, లేదంటే నార్మల్గా వెళ్ళిపోవచ్చా డైరెక్ట్? యా ఎగ్జాక్ట్లీ. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడైతే మన కిడ్నీస్ పాడయ్యాయో ఇంకా మన కిడ్నీస్ ఇంకా తన పని తాను చేయలేదు, బాడీ రిక్వైర్మెంట్ అందట్లేదు, అలాంటి టైంలో మనం ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. ఓకే. సో ఇట్ ఈస్ మనం అనుకున్నట్టు స్టేజ్ 1, 2, 3, 4, 5. సో 5th స్టేజ్లో వీ కెన్ కన్సిడర్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఇంకా తన కిడ్నీ ఏదైతే ఫిల్టరేషన్ కాకుండా అదర్ ఎండోక్రైన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కిడ్నీ ఉన్నాయి. ఎలా అంటే బోన్ గ్రోత్, ఇంకా మిగతా వైటమిన్ డి మెటబాలిజం. సో ఇలాంటి చాలా పనులు ఉన్నాయి. సో కిడ్నీస్ అనేది ఇంకా దాని పని నడుస్తూనే ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో స్టేజ్ 5 వచ్చేసరికి ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెస్ట్ మోడ్. ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ట్రాన్స్ప్లాంట్కి కూడా సర్టన్ కండిషన్స్, సర్టన్ మ్యాచెస్ అవన్నీ అవైలబిలిటీ ఉంటే డైరెక్ట్ గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. లేదు ట్రాన్స్ప్లాంట్ వెళ్ళేంత వరకు మనకి టైం ఉంది, టైం పడుతుంది అనుకుంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద డయాలసిస్ మొడాలిటీ. పెరిటోనియల్ డయాలసిస్ కావచ్చు, హీమోడయాలసిస్ కావచ్చు. నిజంగా డయాలసిస్ అనగానే చాలా మందిలో ఎన్నో అపోహలు ఉన్నాయి సార్. నిజంగా మీరు మాట్లాడిన తర్వాత ఆ అపోహలన్నీ క్లియర్ అయినాయని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.